ఈ ఎన్నికల్లో మీ బిడ్డ ఒక్కడు అందరినీ మోసం చేశారు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఏమైనా పని పట్టాలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు తొంగ కట్టుకుంటూ చుట్టమే. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా. అదే ఏంటా విషయం? ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. హే బాబు, మా 11 మంది ఫోటోలు బాగా తీయాలి. అదేంటి, మీరు 10 మందే ఉన్నారు కదా? అవును, క్లియర్ గా ఉందిగా. లేదు, మే 10 మంది కాదు 11. అంటే ఎస్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి. మీరు చాలా రకాల బాంబుల గురించి విని ఉంటారు, కానీ ఎప్పుడైనా మీరు పాల ప్యాకెట్ల బాంబులను చూసారా? ఇది ఎప్పుడు పెట్టారు? వెంటనే ఏపీకి వెళ్ళండి. జగనన్న ఇచ్చే పాల ప్యాకెట్లను తీసుకుని మీతో పెట్టుకోండి. వీటిని తాగడానికి కాదు, మనల్ని ఎవడైనా తన్నడానికి వస్తే వాటిని బాంబుల్లా వాడవచ్చు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఎందుకంటే ఈ పాల ప్యాకెట్లు పేలిపోతున్నాయట. పసిపిల్లలకి, బాలింతలకి అంగన్వాడీ కేంద్రాల్లో వైసీపీ ప్రభుత్వం ఫ్రీగా పాల ప్యాకెట్లను ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. చాలా మంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. రే చాలా పాపం రా. జూన్ 9న జగనన్న ప్రమాణ స్వీకారం. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఓడిపోయిన వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం అంటే జగన్ అనే నేను 20 సీట్లతోనే గెలిచాను కాబట్టి ఓడిపోయినప్పటికీ నీకు అమరావతి ఉద్యమం 1631 రోజులు. 1 + 6 + 3 + 1 11. అన్ని అంకులు కలిపితే జగన్ కు వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్. వేసేసాడు, బాగా వేసేసాడు. రెడీగా ఉండండి రా. నన్ను ఎత్తుకుంటావా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న నన్ను ఎత్తుకుంటావా? ఇటు ఎత్తుకోవాలంట. చేరదీరా పక్కకి పోరే. అయిపోయి అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. మొయ్యి, బరువు బాధ్యతలు మొయ్యాలి. ఊరికేనా పెళ్లి చేసుకుంటా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. చాలా రోజులైంది, కొంచెం ముందుకి. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అమ్మా, దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. సరే, ఆయన బాధపడతా ఉన్నారు, నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి. సరే, నేను ఓ పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి. రేపటి నుంచి
ఇలా 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 మాట్లాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇక రేపు దయచేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు. నేనేం మాట్లాడతానంటే ఈ రోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తాను. మీ సభలకు వచ్చిన జనమంతా ఎవరు? యాడికి పోయారు వాళ్ళంతా? వాళ్ళు ఓట్లు ఎక్కడ వేశారు ఓట్లు? మీ సభకు వచ్చి వాళ్ళకి ఓట్లు వేశారా? ఏంది ఇది? వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చివరికి ఏం జరిగింది? ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175. పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాల తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి వందే మాతరకీయం, వందే మాతరకీయం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? వందే మాతర గేయాన్ని అందుకుంటాం. నాకు అర్థం కాలేదు సార్. జనగణమన గీతాన్ని ఆలపిస్తారు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. మీరందరూ కూడా మౌనాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. మా మామ పాట, అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. ఓకే ఓకే ఓకే. రావట్లేదే. ఏమైందిరా? జై హిమాచల యమునా గంగా ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఉచ్చల జలధి తరంగా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఉచ్చల జలధి తరంగా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిన 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 2-4 తగిన 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 6-8. జనగణమన అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. భారత భాగ్య విధాత. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.